ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 14 నుంచి 21 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ జ్యోతిషం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ భవిష్యవాణి. తులారాశి వాళ్ళకి సాక్షితంగా జగన్మాత కంచి కామాక్షి. తులారాశి వాళ్ళలో ఎవరైనా కానీ కంచి దర్శనం చేసుకుని రండి. కంచి కామాక్షి దర్శనం అంటే అమ్మవారు జగన్మాత కంచి శక్తిపీఠం. ఐమా సెకండ్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి, శ్రీలంక శాంకరదేవి. సెకండ్ శక్తిపీఠం ఏమో కంచి కామాక్షి. మూడవ శక్తిపీఠం శుంకులాదేవి. నాలుగో శక్తిపీఠం చాముండేశ్వరి. ఐదవ శక్తిపీఠం జోగులాంబ. ఆరో శక్తిపీఠం బ్రహ్మరంబ. కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, గిరిజాదేవి, మాణికమ్మ, కామరూపిణి, మాదేవేశ్వరి, మంగళాగౌరి, వైష్ణుదేవి, విశాలాక్షి, బాసరా సరస్వతి. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. అంటే 12 జ్యోతిర్లింగం లోపల కలిసి ఉన్న లింగాలు ఏవేవి? ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని, ఒకటి కాశీ. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము, తులారాశి వాళ్ళకి ఎవరైనా అడగంగానే లేదనకుండా ఇవ్వడం, ఎవరికన్నా ఆపద పడితే సమయం పడితే దన్మని పోవడం, ఇంట్లో ఏ పని ఉన్నా, ఇంట్లో ఏమున్నా కానీ అదంతా వదిలిపెట్టి ఏరే వాళ్ళ పని ఏమన్నా అడిగిందంటే అరే వానికి సాయం చేయాలి, వాళ్ళకి సాయం చేయాలి. ఒకప్పుడు నా గుడిక సాయం చేసిండు, ఒకప్పుడు నేను అడిగితే ఇచ్చిండు, ఒకప్పుడు నాకు సాయం చేసిండు, మా పెద్దల గుడిక వాళ్ళ పెద్దల సాయం చేసిండమని ఇది గుర్తు తెచ్చుకొని ఏమన్నా అవసరం పడితే మీరు తొందరగా పోతారు. కానీ మీ సమయానికి మీ టైంకి ఎవరు రారు. తులారాశి వాళ్ళకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం పని చాలా మంచిది. వ్యవసాయము మీరు గొడ్డు కష్టపడ్డట్టు కష్టపడతారు, కష్టానికి భయపడరు. సరే చేద్దాం అంటే చేద్దాం అన్నట్టు భయపడకుండా ఆలోచించి మీరు చాలా మంచిగానే కష్టపడతారు. కానీ వ్యవసాయం లోపల మస్తు పడుతున్నారు. కానీ మీరు ఎంత కష్టపడ్డా కానీ పక్కకున్న వాళ్ళు అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక మెట్టు దాటుతున్నారు. కానీ మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. కావాలంటే ఒక మెట్టు కిందికి అవుతుండ్రు, కానీ పక్కకున్న వాళ్ళే ఒక మెట్టు పైకి వస్తుండ్రు. అది కాక ఈ తులారాశి వాళ్ళు ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టింది కొనాలి, కట్టిన ఇల్లు కొనాలి అని మీరు దేవదర్శనముల భగవంతుని ధ్యానముల చాలా ఘనంగా ఉన్నారు. కానీ అయితే లేదండి. ఈ రాశి వాళ్లకు, తులారాశి వాళ్ళు అమ్మాయి మొహముల పడడం, ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, ఇంటి దిక్కు ధ్యానం చేయకపోవడం, ఆ అమ్మాయి దిక్కే చాలా ధ్యానం పడడం, అది చాలా తప్పండి. ఉన్నమంతా ఖర్చు చేసుకున్న తర్వాత బజార్లో పడుతుంది. బజార్లో పడ్డ తర్వాత ఇన్న ఇజ్జత్ అంతా పోతుంది. తర్వాత అన్నిట్లో ఏమో ఒక అమ్మాయి మోహంలో పడి బజార్లో పడితే ఏమవుతుందంటే అరే ఈయనకి ఎట్లా ఉంది, అట్లా జరిగింది ఏమి లేదు. కానీ ఆడ చెప్పే మాటలు ఇంత పెద్ద మాటలు ఉంటాయి. చూడండి, అలాంటి దాంట్లో వెళ్ళకండి, చాలా మంచిది కాదు. తులారాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి కొంచెం ప్రేమ విషయం అంటే తొందరగా అందుకుంటారు, తొందరగా వెళ్తారు. ఇంకా అందరిలో బజార్లో నలుగుట్ల పడి వికారం అవుతారు. అలా కాకండి. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, తులారాశి వాళ్ళకు ఎక్కువ ఆలోచిస్తారు. చదవాలి, అనుకున్న జాబ్ సంపాదించుకోవాలి, లేకపోతే బిజినెస్ పెట్టాలి, మన ఇల్లు నడుస్తున్న టైం లోపల మంచిగా 4 రాళ్ళు సంపాదించుకొని పైమెట్టు లెక్కాలి, రాజా బతకాలి. అందరు మాకు సమయం పడ్డప్పుడు ఎవరు 10 రూపాయలు సాయం చెయ్యరు. మనమే కష్టపడాలి, మనమే 10 రూపాయలు సంపాదించుకోవాలి, మనమే పైమెట్టు లెక్కాలి. మనం చేస్తేనే అంత అవుతుంది, వేరే వాళ్ళు మాకు ఎవరు చేయరమని మీ భారం, మీ బాధ మీ మనసులో పెట్టుకొని మీ భారంతోనే మీరు నడుస్తారు. అలాగే దేవధ్యానములు కూడా ఉండండి. జగన్మాత ఒకసారి కంచి కామాక్షి దర్శనం చేసుకుని వస్తే చాలా మంచిగా ఉంటుందండి. మీ ఇంటి లోపల కలిసి వస్తుంది, లాభం జరుగుతుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటి లోపల ఇదే కాదు, ఇంకా కార్యం, కళ్యాణం, అనుతముల అనుబంధం, భార్యాభర్తల ప్రేమ, ఇల్లు జాగా, మళ్ళీ ఒకటి ఏమిటిది, ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలి, మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలని మనసులో ఉంది కదా. దేవధ్యానంలో ఉండండి, మీకు పక్క జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. నమ శివాయ.
3 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజభుజఫలం 6, అవమానం 3. అంటే గురుబలం కొంచెం ఎక్కువ ఉంది, శని బలం కొంచెం తక్కువ ఉంది. గురుబలం 5 ఉన్నాడు, శని బలం 3 ఉంది. అంటే దీనికి ఏం చేయాలంటే చాలా జాగ్రత్త మీద ఉండాలి, భగవంతుని ధ్యానంలో ఉండాలి. ఆ భగవంతుని ధ్యానంలో ఉంటే అంత జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.